హాయ్ అందరికి. చూడండి, పిల్లలు టేస్ట్ చేయడం మొదలు పెట్టారు అంటే రెసిపీ బాగా సక్సెస్ అయిందని అర్థం. ఈ రోజు ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తో చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గులాబ్ జామున్ మిక్స్ ని ఒక బౌల్లో వేసుకుని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డఫ్ లాగా కలుపుకోవాలి. ఓవర్ మిక్స్ చేయకండి, జస్ట్ ఎనఫ్ టు మేక్ ఇట్ స్మూత్. ప్రిపేర్ చేసి పెట్టుకున్న డఫ్ ని ఒక ప్లేట్ తో కవర్ చేసి 10 minutes రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 cups షుగర్ అండ్ 1/2 cup వాటర్ యాడ్ చేసి ఫ్లేమ్ మీడియం లో పెట్టండి. కొంచెం సాఫ్రాన్ అండ్ ఇలాచి వేయండి. ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ రిచ్ గా ఉంటుంది. లైట్ గా బాయిల్ అయ్యాక స్టిక్కీ సిరప్ లాగా తయారవుతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి సైడ్ కి పెట్టేయండి. ఇప్పుడు డఫ్ ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేయండి. ఇలా హ్యాండ్ తో సాఫ్ట్ గా ప్రెస్ చేయండి, వీడియోలో కనిపిస్తున్నట్టు. అప్పుడే క్రాక్స్ రాకుండా ఉంటాయి అండ్ ఫ్రై చేసేటప్పుడు బర్స్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ ని హీట్ చేయాలి, బట్ హై ఫ్లేమ్ వాడకండి. ఇప్పుడు బాల్స్ ని ఆయిల్ లో స్లోగా వేసినాక వెంటనే గెరిట వాడకండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పాన్ ని జెంటిల్ గా కలపండి. ఇలా చేయడం వల్ల బాల్స్ బ్రేక్ అవ్వకుండా షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూడండి, బాల్స్ గోల్డెన్ గా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయి. ఇలా పర్ఫెక్ట్ కలర్ వచ్చాక సిరప్ లో వేసేయాలి. సిరప్ వామ్ గా ఉండాలి. టూ హాట్ అయితే జామూన్స్ బాగా సాఫ్ట్ అయిపోయి షేప్ అనేది లాస్ అవుతాయి. సిరప్ లో సోక్ చేసి అట్లీస్ట్ 1 hour వదిలేసేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో హారిక వ్లాగ్స్ ఫర్ మోర్ రెసిపీస్. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్ అండ్ స్టే హెల్దీ.